ప్రైజ్లాడండి. ఇస్తాడు. వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం ఈరోజు మనం 11, 12 వచనాలు మనం చూడబోతున్నాం. మన మనసును కేంద్రీకరిద్దాం. గత వారం మనం హన్నా యొక్క శ్రేష్టమైన విజ్ఞాపన 2వ అధ్యాయంలో మనం చూసాం. విజ్ఞాపన, ఆరాధన, దేవుని గురించిన సాక్ష్యము అన్ని సమ్మిళితమైనటువంటి మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు కూడాను అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మీరు కూడా మరలా దాన్ని చదివి ధ్యానించవచ్చు. అది ఎంతో ప్రయోజనకరం. అయితే 11, 12 వచనాలు ఈ రెండు కూడాను ఒక శ్రేష్టమైన అంశాలను మనకు, సత్యాన్ని మనకు బోధపరుస్తూ ఉన్నాయి. 11వ వచనం మనం గమనించినప్పుడు ఒక మామూలు సామాన్యమైనటువంటి స్త్రీ, దేవుని దృష్టిని ఆకర్షించి దేవుని కృపను పొందినటువంటి స్త్రీ, దేవుని కొరకు తన కుమారుని సిద్ధపరిచినటువంటి ఒక స్త్రీగా, దేవుని యందు భయభక్తులు చిన్న బిడ్డ అంటే పాలు తాగే ప్రాయంలోనే మరి అటువంటి బిడ్డను దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి ఒక తల్లి, ఇశ్రాయేలీయుల కొరకు ఒక ప్రవక్తను అందించినటువంటి తల్లి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు మరి తన బిడ్డను దేవునికి అర్పించినటువంటి తల్లిగా హన్నాను మనం చూడవచ్చు. హన్నాలో ఇన్ని విషయాలు మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవుడు హన్నా గర్భాన్ని మూసినప్పుడు తన నిందలు, తన అవమానము, తన బాధ, సవతల్లికి పిల్లలున్నారు, సవతల్లి యొక్క సూటిపోటి మాటలు, ప్రజల యొక్క సూటిపోటి అన్నీ భరించింది. అయితే దేవుని సన్నిధిలో మరి మొర్రపెట్టింది. తను దేవుని సన్నిధిలో ఆ బాధను కుమ్మరించుకున్నది. ప్రవక్తకు కూడా అర్థం కాని విధంగా దేవునికి మొరపెట్టడం. ప్రవక్త అక్కడ తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈమె ద్రాక్షారసం దాగి మత్తురాలై ఉన్నది అని. అందుకని ఎంతవరకు మత్తురాలై ఉంది అంటాడు ఆయన. అలాంటి ప్రార్థన చేసినటువంటి హన్నా పట్టుదలతో, విశ్వాసంతో ప్రార్థన చేసి బిడ్డను పొందుకున్నటువంటి హన్నాగా మనం, అంటే గొప్ప విశ్వాసి, పరిస్థితులను జయించినటువంటి విశ్వాసి, ప్రార్థన ద్వారా ప్రభువు యొక్క కృపను పొందుకున్నటువంటి విశ్వాసి. ఇలాగా మనం చాలా విషయాలు హన్నా జీవితంలో వెతికితే మనకు దొరుకుతాయి. అవి మనకు ఎంతో ప్రయోజనకరమైన ఇన్స్పిరేషనల్ యాటిట్యూడ్స్ అవన్నీ కూడా మనకు కూడా నేర్చుకోవాలి. ఒక మామూలు స్త్రీ, ఆమె ప్రవక్త్రి కాదు, లేకపోతే బైబిల్‌లో ఆమె జీవితాన్ని చూసిన పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు గాని, ఒక మామూలు స్త్రీ. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఆయన 8వ వచనం చూసినప్పుడు, దరిద్రులను అధికారులతో కూర్చొనిబెట్టువాడు, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకున్న వారిని మంటిలో నుండి ఎత్తువాడు, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎంత మంచి సాక్ష్యం! దేవుని యొక్క గొప్పతనం, ఆయన శ్రేష్టత హన్నా అనుభవపూర్వకంగా చెప్తూ ఉంది. ఇది 8వ వచనం 2వ అధ్యాయం. కాబట్టి ఇలాంటి హన్నా పొందుకున్న తరువాత, దేవుని యొద్ద నుంచి కుమారుని పొందుకున్న తరువాత మరచిపోలేదు. మనం చాలా సార్లు దేవుని యొక్క మేలులను మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. అప్పటి వరకు ఏడ్చి, ప్రలాపించి దేవుని సన్నిధిలో మొరపెట్టి, ఆ పరిస్థితిని దాటిన తర్వాత, ఆ అవసరతను పొందుకున్న తర్వాత మనం మర్చిపోయేటువంటి బలహీనులం, లేకపోతే భక్తిహీనులని కూడా చెప్పాలి. కానీ హన్నా అలా చేయలేదు. హన్నా ఆ బాలుడు పాలు మరుచు వరకు నేను మందిరమునకు రాను
అంటే ఈ ముందు విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎంత పట్టుదలో చూడండి. ఆ పీరియడ్‌లో ఆమె ఏం చేసుంటుంది చెప్పండి? ఇక్కడ వదిలి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 1వ అధ్యాయము 28 చివరి 28వ వచనంలో చివరి సెంటెన్స్. అక్కడే మ్రొక్కెను. పాలు విడిచినటువంటి పిల్లవాడు మ్రొక్కడం నేర్చుకున్నాడు అనంటే, ఇది ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి యొద్దనే సుమా. ఇక్కడ తల్లి యొక్క పెంపకం, దేవుని కొరకైన పెంపకము అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యొకోబెదు పెంచింది మోషేని. దేవుని కొరకే పెంచిందామె. అందుకనే బాలుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే, రాచరికం కంటే దేవుని ప్రజల కొరకు, క్రీస్తు కొరకు అనగా నిందలు అనుభవించుట, శ్రమలు అనుభవించుట ఎంపిక చేసుకున్నటువంటి గొప్ప మనస్సు కలిగిన వ్యక్తిగా యొకోబెదు తన కుమారుణ్ణి పెంచింది. ఈరోజు తల్లుల పెంపకమును గూర్చి మనం నేర్చుకోవాలి. విశ్వాసులంగా, దేవుని ప్రేమించే బిడ్డలంగా మన బిడ్డలు ఎలాగా పెరుగుతున్నారు? మన బిడ్డల్ని ఎలాగా పెంచుతూ ఉన్నాం? ఈరోజు యవ్వన బిడ్డలు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రమాదకరమైన ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంటూ ఉన్నారు. లోకం యొక్క ప్రభావంలో ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులకు శత్రువులుగా మారేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. మన బిడ్డను మనం ఎలాగా పెంచుతున్నాం? దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ సుమా. 12వ వచనంలో మరి కంప్లీట్‌గా ఈ యొక్క విధానం, ప్రమాదకరమైన విధానాన్ని మనం చూస్తాం. ఒక సామాన్యమైన స్త్రీ దేవుని కొరకు ఒక అద్భుతమైన ప్రవక్తను అందింపగా, అలాగా పెంచగా, కమిట్మెంట్‌తో తను పొందుకున్నది ఏంటి అనంటే 20వ వచనం చూద్దాం. ఇదే 2వ అధ్యాయంలో. యెహోవా సన్నిధిని మనవిచ్చి నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతివై ముగ్గురు కుమారులను, 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇంతకన్నా ధన్యత ఏం గావాలి? దేవునికిస్తే దేవుడు 5 సంతానాన్ని ఇచ్చాడు. ఒక సంతానాన్ని దేవునికిస్తే దేవుడు 3 కుమారులను, 2 కుమార్తెలను, 5 సంతానాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ కామా పెడితే బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఒక బిడ్డ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. దేవుడు 5 బిడ్డలు తనకిచ్చాడు సంతోషించమని. వాట్ ఏ వండర్‌ఫుల్ క్యారెక్టర్! వండర్‌ఫుల్ లైఫ్ ఆఫ్ డివోషన్. దేవుని పట్ల భయము, భక్తి కలిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఆ ఫలితాన్ని చూపిస్తుంది తన జీవితం ద్వారా. ఈరోజు మనం దేవునికిస్తే అనే విషయంలో ఆలోచిస్తున్నామా? దేవుని కొరకు అనే విషయంలో వెనకడుగు వేస్తున్నామా? జాగ్రత్త సుమా. ఏదో మనం పిల్లల్ని మన ఆశ తీరానో, ప్రజల కొరకో, ఇంకొకటి కొరకు మనం పెంచకూడదు. దేవునిని ప్రేమించు బిడ్డలుగా వారిని పెంచాలి. వారి హృదయములో దేవుని పట్ల శ్రేష్టమైన ప్రేమ, భయము, భక్తి కలుగునట్లుగా వారిని మనం పెంచాలి సుమా. ఎప్పుడు ఆ యొక్క గమనం మనలో ఉన్నప్పుడు అది మనకు 5 టైమ్స్ బ్లెస్సింగ్స్ హన్నా పొందుకున్నది. 5 బిడ్డలు. మనం కూడా అలాంటి దీవెనకు పాత్రులమవుతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక హన్నా సమూయేలుని అంత శ్రేష్టమైనటువంటి బాధ్యతతో పెంచినటువంటి హన్నా. అందుకని 11వ వచనంలో తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయెను. అయితే బాలుడు యాజకుడైన ఏలి ఎదుట
యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు 1, ఏలీ ఎదుట 2, యెహోవాకు పరిచర్య చేయుచుండెను 3 అంశాలు కనపడుతున్నాయి దీంట్లో. బాలుడైన సమూయేలు, అమ్మా నాన్న వెనక తిరగాల్సినటువంటి సమూయేలు. ఆ! ఏలీ ఎదుట అంటే సేవకునికి సేవకుడుగా అని చెప్పవచ్చు. సేవకుని ఎదుట అని చెప్పవచ్చు. ప్రవక్తతో అని చెప్పవచ్చు. అయితే ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఒక్కొక్కసారి మనం సేవకులకు పరిచర్య చేస్తాం. దేవునికి కాదు. ఒక్కొక్కసారి మనం సేవకులకు చేసినట్టుగానే ఉంటాం కానీ అది దేవునికి చెల్లుతుంది. దాన్ని హెబ్రీ భాషలో కొర్బానీ అంటారు. కొర్బానీ అంటే దేవునికి అర్పితము అని అర్థం. దేవుని పట్ల మంచి మనస్సు కలిగి భయము, భక్తితో ఇది నా దేవుని కొరకై నేను చేస్తున్నానటువంటిది అది దేవునికి అర్పితం అంట. ప్రజలు మెప్పు పొందాలి, లేకపోతే సేవకుడు మెప్పు పొందాలి. అందరూ చూస్తుండగా అబ్బా! ఈయన చాలా సేవ చేస్తున్నాడనేది అది మనుషులకు చెందుతుంది సుమా. మనం సేవకుల దగ్గర సంఘములో సేవ చేయాలి. కానీ అది దేవుని కొరకైనదిగా మనం ఎంచి చేసినప్పుడు దైవార్పితం. లేకపోతే అది మానవులకు చెందుతుంది. అందుకని ఇక్కడ ఈ భాగం ఏలు ఎదుట ఉన్నాడు. అయితే యెహోవాకు సేవ చేస్తూ ఉన్నాడు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. కనుక మనం మన పిల్లలు దేవునికి పరిచర్య చేయవారుగా మనం ఉండాలి. ఎంత చేశానన్నా ఆయన వెనక తిరిగాను, బ్యాగులు పట్టుకున్నాను. ఆ! ఆయనకి ఎంత చేశానో తెలుసా? ఆయన కష్టాల్లో ఆదుకున్నాను. ఆఖరాకు నాకు మర్యాద కూడా ఇవ్వలేదు. ఆఖరాకు నాకు ప్రార్థన ఇవ్వలేదు. ఆ! నాకు కుర్చీ ఇవ్వలేదు. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నీవు దేన్ని కోరుకుంటున్నావు? నేను దేన్ని కోరుకుంటున్నాను? మనుషుల మెప్పు మనకు అక్కర్లేదు సుమా. దేవుని చేత బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన బిడ్డ, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద. అన్నాను అంటున్నాడు దేవుడు. అన్నా ఒక్క బిడ్డ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావమ్మా. నా అవసరత తీర్చావు. నా ప్రణాళిక నెరవేర్చావు. ఒక సామాన్యమైన స్త్రీవి. నీకొచ్చిన ఆ నింద, బాధలు నన్ను నిందించలేదు. నీకొచ్చినటువంటి ఆ అవమానకరమైనటువంటి కొద్దిపాటి జీవితంలో నువ్వెందుకు ఇలా చేశావని నన్ను ప్రశ్న వేయలేదు కానీ, నా సన్నిధిలో మొరపెట్టావు. నా వైపు చూశావు. నా మీదనే విశ్వాసం ఉంచావు. పొందుకున్నావు. బళా. దిస్ ఈస్ ద రిప్లై ఫ్రమ్ గాడ్. దిస్ ఈస్ ద అప్రిషియేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మెప్పు. కనుక మనం మన సేవ దేవుని నుంచి మెప్పు పొందేదిగా ఉండాలి తప్ప, ప్రజల నుంచి మెప్పు పొందేదిగా ఎప్పటికి కూడా ఉండకూడదు. మన భక్తిని మనం సరిచేసుకుందాం. ఎంతకాలం ఇంకా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు, ఎన్ని ఉదయకాల ప్రార్థన జరిగిపోతూ ఉన్నాయి. ఈ స్పృహ మనలో ఉందా? లేకపోతే వచ్చిందా? లేకపోతే ఈరోజు మనం రెన్యూ అవుతున్నామా? ఆలోచించుకుందాం. ఆలోచించుకుందాం. ప్రశ్నించుకున్నప్పుడు అక్కడ సమాధానం దొరుకుతుంది. ప్రశ్న లేకుండా మనం మౌనంగా వెళ్ళిపోతే దేర్ ఈస్ నో రిప్లై. దేర్ ఈస్ నో ప్రాపర్ ఆన్సర్ అట్ ఆల్. కాబట్టి దీనిని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని సేవిస్తున్నాము అనంటే సిలువనెత్తుకునే అనుభవంతోనే దేవుని సేవించాలి. క్రాస్ బేరింగ్ లైఫ్. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు ఎంత మాత్రం పాత్రుడు కాడు. ఖరాఖండిగా దేవుడు చెప్పేశాడు. నువ్వెన్ని చేసినా క్రాస్ బేరింగ్ లైఫ్ లేకపోతే తగ్గింపు, ఓర్చుకోవడం, సహనము, దేవుని వెంబడించడం ఇవి లేకపోతే మన జీవితం, మన భక్తి అది మనం నిర్మించుకున్నదే. మనం ఫ్రేమ్ చేసుకున్నదే.
ఈ ఉదయకాలంలో కొన్ని మాటలు మరి కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ వాక్యానుసారంగా ఆలోచన చేసినప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు సుమా. నీలో ఉన్న ఆటంకాన్ని తీసివేసి నిన్ను ఒక అద్భుతమైనటువంటి విశ్వాసిగా దేవుడు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాడు. నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. కానీ నీ హృదయంలో, నా హృదయంలో ఉన్నటువంటి ఈ స్వభావము దేవునితో అన్యోన్యంగా కలిసిపోయేటువంటి ఆధిక్యతను దూరం చేస్తుందేమో. ఉదయకాలం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుందాం. నిప్పులాగా మండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన యొక్క స్వకీయ భక్తి నిమురులాగా లేకపోతే మన నిప్పు మీద అంటే బూడిదలాగా ఉన్నట్టయితే ఆ నిప్పు అంతకంతకు అంతరించిపోతుంది. ఆ యొక్క పైనున్నటువంటి ఆ బూడిద ఎగిరిపోతే నిప్పు ప్రజ్వలిల్లుతుంది. ఇంకో దాన్ని వెలిగించేదానికి సిద్ధంగా ఉంటుంది. ఆ ఊదరం అనేది, ఆ గాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడే. సరే, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో సంభాషిస్తున్నప్పుడు ఆ స్వరమును మనం వినాలి. మనం వినాలి. నేను అప్పుడప్పుడు 3 విషయాలు నేను సంఘంతో పంచుకుంటూ ఉంటాను. నా ఆత్మీయమైన బిడ్డలతో కూడా నేను పంచుకుంటున్నాను. అందులో ఒకటి భయపెట్టేటువంటి అంశం ఏంటంటే 3 చెప్తున్నాను. ఒకటి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. తర్వాత మూడవది అంగీకరించబడటం దేవుని చేత, యాక్సెప్ట్ చేయబడడం. సో, పిలుపు అందరిది. అందులో నీవు, నేను ప్రతి ఒక్కరు ఉంటాం. ఏర్పాటులో ఉన్నామా? కొద్దిమందే. అనేక మంది స్త్రీలుండొచ్చక్కడ. అనేక మంది విశ్వాసులుండొచ్చక్కడ. హన్నా మాత్రమే ఏర్పరచబడినది. అననీయ అంటున్నాడు, ఈ సౌలు చాలా భయంకరమైన వ్యక్తి, మీకు తెలీదా అయ్యగారు? దేవుడు ఎళ్లి ప్రార్థన చేయమన్నప్పుడు. అంటే దేవుడు ఒక మాట అంటాడు. నా నామము నిమిత్తము భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏర్పరచుకొనుట, దేవుని చేత ఏర్పరచబడటం. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, సబ్మిషన్, క్లీన్లీనెస్, రెడీనెస్, ఎవ్రీథింగ్. దానిని బట్టి నీవు దేవుని ఏర్పాటులోనికి వస్తావు. పిలుపొచ్చింది, దేవుడు పిలిచాడు, దేవుడు వాక్యం వచ్చింది, ఉన్నాను, ఇవన్నీ కాదు. ఆర్ యు స్పెషల్లీ చూసన్ బై గాడ్? ఎంపిక చేయబడ్డాం, ఏర్పాటులోనికి రావడం. అనేక మంది ఉన్నప్పటికీ హన్నమ మాత్రమే ఏర్పాటులోనికి వచ్చింది. వచ్చినట్లుగా తన జీవితం. మరియమ్మ దేవుని చేత ఏర్పాటు చేయబడింది. యొకోబెదు దేవుని చేత ఏర్పాటు చేయబడింది. పిలుపు చాలా మందికి ఉండవచ్చు. సువార్త అందరికీ. దట్ ఈస్ ఫ్రమ్ గాడ్ సైడ్. ఏర్పాటులోనికి రావడం, దట్ ఈస్ ఫ్రమ్ హ్యూమన్ సైడ్. 2 ప్రయత్నాలు ఉంటేనే ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. ఇది. కాబట్టి చాలా సార్లు భయం. పిలుపు ఉన్నది, వింటూ ఉన్నాం, రెస్పాండ్ అవుతూ ఉన్నామా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7, 8 వచనాల చివరి భాగంలో ఉంటది అనుకుంటాను ఆ మాట. మీరును వారిలో ఉన్నవారై క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. పిలుపైతే వెరీ గుడ్. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా అని పౌలు గారు రాస్తున్నారు. మీరును వారిలో ఉన్నవారై. వారెవరు? చీకటిలో ఉన్నవారు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు, భక్తి లేని వారు. ఉన్నవారై, వారిలో ఉన్నారు మీరు. మనం కూడా మిశ్రిత జనంతో ఉన్నాం. మన చుట్టుపక్కల విగ్రహారాధికులు ఉన్నారు. మనం చూసాం ఎన్ని విగ్రహాలు, భారీ విగ్రహాలు. ఆ షేప్ చేసి డాన్స్ చేయించినటువంటి విధానం. ఈ మధ్య ఎవరో హనుమాన్ బొమ్మ చేయించి డాన్స్ చూస్తా ఉన్నాం. పాపం విస్తారముగా ఉన్నది. పాపం యొక్క ప్రభావం విస్తారంగా ఉన్నది. భయము కలిగిన భక్తి కలవారంగా మనం ఉండాలి. ఈ సువార్త మూయబడును. ఈ సువార్త మూయబడు, వాక్యమే ఇక కరువవును. వాక్యము కరువయ్యేటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం.
దేవుని యొక్క వాక్యము, దేవుని చిత్తానుసారమైన వాక్యం. మానవ సహజత్వంతో, లేకపోతే మెప్పు మాటలతో, లేకపోతే స్టోరీలతో, కథలతో, హాస్యంతో, వ్యాపార నిమిత్తం అందించేటువంటి వాక్యం కూడా ఉన్నది లోకంలో. ఇప్పటి దినాలలో మరీను. నిజమైన వాక్యం. పాపిని రక్షణలోనికి నడిపించేటువంటి వాక్యం. పాపిని పాపము చేత ఒప్పించబడేటువంటి వాక్యం. అది దేవుని చిత్తానుసారమైన వాక్యం. పరిశుద్ధాత్మ ప్రేరితమైనటువంటి వాక్యం. కరువవుతుంది సుమా! జాగ్రత్త. సువార్త, ద గాస్పెల్ విల్ బి క్లోజ్డ్. మూయబడుతుంది. ఈరోజు ఇంగ్లాండ్ దేశంలో స్టార్ట్ అయింది సువార్త మూయబడడం. భారతదేశంలో సువార్తకి ఆటంకాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనకు ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి సువార్త అందించబడింది. అదే దేశంలో ఈరోజు సువార్త ముగుస్తూ ఉన్నది. విగ్రహారాధన ప్రారంభమైపోతూ ఉంది, పెరుగుతూ ఉంది. డేంజర్ బెల్స్. ఏందబ్బా ఇది అనుకోకూడదు. దేవుని రాకడకు సూచనలు ఇవన్నీ కూడా మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి సుమా. కాబట్టి ఇంత మనం స్టడీకి రావడానికి కారణం ఏంటనంటే, ద ప్రిపరేషన్ ఆఫ్ హన్నా, కాల్ ఆఫ్ హన్నా, చోజన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హన్నా, ఓవర్కమింగ్ లైఫ్ ఆఫ్ హన్నా, బ్లెస్డ్ లైఫ్ ఆఫ్ హన్నా, ఇవన్నీ ఉన్నాయి. 5 బిడ్డలను పొందుకున్న హన్నా. మోటర్. సో ఇక్కడ నెక్స్ట్ 12వ వచనానికి వద్దాం మనం. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై. హూ ఈజ్ ఏలీ? ఎవరమ్మా? ప్రవక్త. మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరికరము. మౌత్ పీస్ అంటే మనం ఈ మైక్ స్పీకర్లో మాట్లాడుతుంటే అది బాక్సులో వెళ్ళి పెద్ద సౌండ్ వస్తుంది, అనేక మందికి వినపడుతుంది. అదొక అద్భుతమైన సాధనం. ఈరోజు మీటింగ్ జరగాలంటే అవి లేకుండా జరగవు. దేవునికి అలాంటి వాడంటావా ఏలీ? ఇశ్రాయేల్కి ఏదైనా చెప్పాలంటే దేవుడు ఏలీకి చెప్పేవాడు. ఏలీ వెళ్ళి ఇశ్రాయేల్కి వార్నింగ్ ఇచ్చేవాడు, హెచ్చరిక ఇచ్చేవాడు, దేవుని మాటలు చెప్పేవాడు, వారిని సరైన క్రమం నడిపించేవాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి మరి వ్యక్తిత్వం కలిగినటువంటి, విజన్ కలిగినటువంటి ఏర్పాట్లో ఉన్న ఏలీ. కానీ ఏమైంది? ఏలీ ఇంటిలోనే భక్తిహీనత. ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉదయకాలంలో మనం. ఒకటి హన్నా, 2 ఏలీ. ఒకటి హన్నా సంతానము, 2 ఏలీ సంతానం. ఏలీ గొప్ప దైవ ప్రవక్తే, కానీ తన ఇంటిలో భక్తిహీనత. తన కుమారులే గూర్చి ఏమని రాయబడింది? యెహోవాను ఎరుగని వారై. వాట్ హ్యాపెండ్? ఏలీ ఇశ్రాయేలును చూస్తున్నాడు కానీ తన కుటుంబాన్ని చూసుకోలేకపోయాడు. ఈరోజు సేవకులకి ఇది ఒక గొప్ప వార్నింగ్. ఈరోజు సేవకుల కుటుంబంలో సేవకుల పిల్లలు భయంకరంగా తయారవుతున్నారు. సేవకుల కుమారులు దేవుని ఎరుగినటువంటి వారై, దేవుడా దేవుడా అనొచ్చేమో. దేవుని ఎరుగుట అనేది అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అది అనుభవం. దేవుని గురించి వినడం వేరే, ఎరుగుట వేరే. వరప్రసాదుని గురించి వినడం, దూరంగా ఉండేటి వాళ్ళు వింటారు, కానీ దగ్గరగా ఆయన గురించి వింటారు, అబౌట్ హిమ్. కానీ ఆయన దగ్గరుండే వాళ్ళు ఆయన ఎరుగుతారు. ఆయనకు మిస్టేక్స్ ఏంటి, ఆయన నెగటివ్స్ ఏంటి, ఆయన పాజిటివ్స్ ఏంటి, ఆయన మంచితనం ఏంటి, ఆయన భక్తి ఏంటి, నిజమైన భక్తేనా, ఎరుగుట అనేది అది. కనుక ఇక్కడ ఏలీ దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడే మాట్లాడుతున్నాడు, అందరికీ ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు, అందరినీ సరిచేస్తున్నాడు, అన్ని సరైన మార్గం నడిపిస్తున్నాడు, దైవ భయం కలిగిస్తున్నాడు. బట్ తన కుమారులు యెహోవాను ఎరగని వారై. ఎంత మరి వాట్ ఏ నెగటివ్ థింగ్ హియర్ వీఆర్ అబ్జర్వింగ్.
క్రీస్తు లేని క్రైస్తవ కుటుంబాలు. ఇక్కడ టైటిల్ పెట్టవచ్చు. క్రీస్తు లేని క్రైస్తవ కుటుంబము అని టైటిల్ మనం పెట్టవచ్చు ఇక్కడ. ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా? అర్థం చేసుకోండి. బయట వారికి సువార్త, ఇంట్లో వారికి లేదు. బయట వారిని రక్షణలోనికి నడిపించేటువంటి భారం ఏలీలో ఉంది. కానీ తన సొంత ఇంటి తన బిడ్డలకి ఇప్పుడు చెప్పండి, ఒక మామూలు స్త్రీ పెంచిన పెంపకం ఎంత శ్రేష్టమైనది. బాలుడై వాడు యెహోవాకు మ్రొక్కి అక్కడనే ఉండెనో, తల్లిదండ్రుల దగ్గర రాలే. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అన్న బయట వాళ్ళకి చెప్పలేదండి. ఈరోజు జాగ్రత్త, ఎదుటి వారిని చూస్తూ ఉంటే మనల్ని మనం చూసుకోలేమేమో అనిపిస్తుంది. రన్నింగ్ 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 రన్నింగ్, మిస్సింగ్ ద మెయిన్ కోర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇది బహుశా సేవకులతో పంచుకుంటే చాలా బాగుంటుందేమో, కానీ ఇక్కడ క్రైస్తవ కుటుంబాలు కూడా ఇలాగా ఉన్నాయేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పరిగెడుతున్నావు చర్చికి, పరిగెడుతున్నావు మీటింగ్స్కి, పరిగెడుతున్నావు పాటలు పాడటానికి, పరిగెడుతున్నావు ఇంకో దానికి. కుటుంబం ఎలాగా ఉంది? పిల్లలు ఎలాగా ఉన్నారు? పిల్లల్లో దైవభక్తి పెంచుతున్నామా? ఏలీ మిస్ అయ్యాడు. ఎంతగా మిస్ అయ్యాడు? కనీసం వాళ్ళలో మామూలు భక్తి కూడా లేదు, కానీ మామూలు విశ్వాసం కూడా లేదు, కానీ దుర్మార్గులై ఉన్నారు, ఎరుగని వారై, మిక్కిలి దుర్మార్గులు. టైటిల్ మామూలు దుర్మార్గులు కాదు, మిక్కిలి దుర్మార్గులై. యెహోవాను గూర్చి వింటే విశ్వాసం కలుగుతుంది. దేవుని గూర్చి వింటే ఎరుగని అనుభవం లేకపోతే ఆ విశ్వాసము పటిష్టంగా ఉండదు సుమా. దేవునిని ఎరిగినటువంటి అనుభవం మనలో కావాలి. అందుకని భక్తుడు రాశాడు కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. దేవుడు ఎలాంటి వాడో రుచి చూచి ఎరగాలి. ఆ రుచి చూడడం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసునా? మనకున్నటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, లేమితనం, అందులో దేవుని ఎరిగినప్పుడు దేవుని యొక్క స్పందన ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఆదుకునే తత్వం ఏంటో, ఆయన ధైర్యపరిచే విధానం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన మన ఎలాగ నిలబెడుతుందో మనకు అర్థమవుతుంది. అది ఎరగడం. అంతేగాని విని వెళ్ళిపోవడం కాదు, ఏదో చెప్పడం కాదు, ఏదో పాడడం కాదు, ఏదో మాట్లాడడం కాదు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కామన్ ఉమెన్ అండ్ ఏ గ్రేట్ ప్రాఫిట్. దేవునికి ఎంత బాధ చెప్పండి, దేవునికి ఎంత బాధ. శ్లోకం ఒకటి ఉంది సాంస్క్రిట్లో, పండిత పుత్ర పరమసుంట అని. తండ్రేమో గొప్ప పండితుడు, పెద్ద పెద్ద సభలు పెట్టాడు, అద్భుతమైనటువంటి కవితలు, కావ్యాలు వాటి గురించి చెప్తున్నాడు. కొడుకు మాత్రము అక్షరమే లేదు, పరమసుంట అన్నాడు. బహుశా ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమో. కాబట్టి ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవునిని ఎరుగకపోతే దుర్మార్గం, అంతే, పక్కనే వచ్చేసింది. వాళ్ళంత దుర్మార్గులు కావటానికి కారణం ఏంటి? ఏలీ అంత సన్మార్గుడు కావడానికి కారణం ఏంటి? సమూయేలు అంత సన్మార్గుడు కావడానికి కారణం ఏంటి? హన్నా ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే, దేవునిని ఎరుగకపోతే దుర్మార్గం, మిక్కిలి దుర్మార్గం. వేర్ దేర్ ఈజ్ నో లైట్ దేర్ ఈజ్ డార్క్నెస్. సింపుల్, అంతే. చీకటి చీకటి నువ్వు రామ్మ అని పిలవాల్సిన పని లేదు. లైట్ ఆరిపోయిన వెంటనే చీకటి అలుపుకుంటుంది, లైట్ వెలిగిన వెంటనే చీకటి వెళ్ళిపోతుంది. ఇది ప్రాక్టికల్ లెసన్. కనుక మనలో దేవుని యందు సద్భక్తి అనేది అది కాంతికి, వెలుగుకు సాదృశ్యం. ఎప్పుడైతే ఆ వెలుగు ఉంటుందో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డార్క్నెస్.
శ్రేష్టమైన భక్తి మనల్ని దుర్మార్గులు కాకుండా ఆపుతుంది, పాపులు కాకుండా ఆపుతుంది, నిష్ప్రయోజులు కాకుండా ఆపుతుంది. అలాంటి భక్తి కలిగిన వారంగా మనం ముందుకు సాగాలి సుమా. కాబట్టి ఇక్కడ వాళ్ళు తిండిబోతులయ్యారు. ఇక షార్ట్ కట్ టైం అయిపోయింది మనం. వారు ఎలాంటి వారు అంటే స్త్రీలతో శయనించువారు, ప్రత్యక్ష గుడారం యొద్ద సేవ చేయుటకు వచ్చిన వారితో వారి అందుకనే మిక్కిలి దుర్మార్గులు అని చెప్పబడింది అక్కడ. 22వ వచనం, ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిని పడగా వారిని పిలిచిట్ల నేను. ఇక ఈయన వృద్ధుడై వారికి ఇట్లా నేను ఏమంటున్నాడు, వినపడినవి మీ కార్యములు మీరు ఎందుకు చేయొచ్చు, నా కుమారులారా ఇలాగ చేయవద్దు. జబ్బు ముదిరిపోయిన తర్వాత నా కుమారులారా ఇలాగ చేయవద్దంటే వారు చేయకుండా ఉంటారా? చెట్టు ముదరనిచ్చి చిదిమినా పోవునా అన్నారు ఓ పద్యం, తెలుగు పద్యంలో. చెట్టు ముదిరిపోయింది, ఇప్పుడు ఊరికే చేలతో ఇగురుగా ఉన్నప్పుడు చిదిమితే పోద్దు, కానీ మొక్కగా ఉన్నప్పుడు ఇప్పుడు పోద్దా? పోదు. కాబట్టి దిస్ ఇస్ ద బ్యాడ్ ఎగ్జాంపుల్. 26వ వచనానికి వద్దాం, సమయం అయిపోయింది. వారిలో మార్పు లేదు ఏలీ కుమారుల్లో. అయితే 26వ వచనం, బాలుడకు సమూయేలు ఇంకనే ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 2 ప్యారలల్ లైన్స్. మనం మనుషుల దయ, దేవుని దయ రెండు అవసరమే. మనుషుల్లో సాక్ష్యం, దేవుని ఎదుట సత్ప్రవర్తన. ఇది మన యొక్క జీవితంలో రెండు సమాంతర రైలు పట్టాలాగా ఉండవలసిన జీవిత విధానాలు. ఈ ఉదయ కాలంలో మనం పరిశీలించుకుందాం. శ్రేష్టమైనటువంటి భక్తితో దేవుని సేవిద్దాం. మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని మనం భారం కలిగి మరి దేవుని కొరకు సిద్ధపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపయు కనికరం కలిగిన మా తండ్రి, స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతయు నీ రెక్కల నీడలో క్షేమాన్ని దయచేసి ప్రభా సజీవ లెక్కలుగా ఉంచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కేవలం మీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభా. చక్కటి ఆత్మీయ పాఠాన్ని వినగలిగిన తండ్రి కృపను మాకు అందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన అన్న ఏ విధంగా అయితే ఆ సమూయేలుని మీ కొరకు సిద్ధపరిచిందో తండ్రి, నాయన భయభక్తులు కలిగి నా పెంచి తండ్రి మీ సన్నిధిలో వదిలిపెట్టిందో ప్రభా, అట్టి తండ్రి ఎంతగా తగ్గింపు ఓర్పు సహించుకొని ప్రభా తండ్రి తన యొక్క జీవితంలో ముందుకు పోయిందో ప్రభా, అట్టి జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలను మేము కూడా మంచి జ్ఞానంతో పెంచగలిగే కృపను మాకును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు మెచ్చే భక్తి జీవితాన్ని మేము ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభా. మనుషుల మెప్పు కొరకు కాకుండా ప్రభా తండ్రి మీ అందరి భయభక్తులు కలిగిన బిడ్డలుగా మేమందరము పోనట్లు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేనైనా మనుషుల దయందును దేవుని దయందును తండ్రి మేము ప్రతి బిడ్డ ఉండులాగా మీ సహాయం దయచేయండి ప్రభా. వాక్యాన్ని అందించినటువంటి వారి ప్రసాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి బిడ్డలో తండ్రి నాయన ఉద్యోగం చేసుకుంటూ మీ యొక్క సేవ కొరకు తండ్రి ఏ తండ్రి కార్యాలు చేయాలని ఆశతో ఉన్నారు ప్రభా. బిడ్డల పట్ల మీ యొక్క తండ్రి యొక్క ఆశలన్నింటినీ మీ పట్ల ఉన్నటువంటి ఆశలన్నీ తండ్రి తీర్చమని మీ యొక్క సేవలో మరింతగా వాడబడుటకు చివరి వరకు తండ్రి నేను నమ్మకముగా మీ బిడ్డగా నిలవబడుటకు తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి. చక్కటి ఆరోగ్యంతో నింపండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా అనేక మంది ఆ తండ్రి ఆత్మ రక్షణ కొరకు తండ్రి నేను సిద్ధపరచగలిగే కృపను బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క ఆత్మీయ పాఠాల ద్వారా మా యొక్క జీవితాలను ఎంతో తండ్రి చక్కగా సరిచేసుకోగలిగినటువంటి తండ్రి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. అవునా ఇంకా ఎంతగానో సరిచేసుకోవాల్సిన తండ్రి ఉంది ప్రభా. తండ్రి మేము అట్టి జ్ఞానాన్ని కలిగి తండ్రి మీ అందరి భయభక్తులు కలిగిన బిడ్డలుగా మేము ముందులాగిన సహాయం దయచేయండి తండ్రి. మిమ్మల్ని ఆయాసపరిచిన మా యొక్క పాపాలన్నింటినీ క్షమించండి ప్రభా. తండ్రి నాయన ఈ లోకంలో కలిసిపోయే వారంగా కాకుండా ప్రభా మేము తండ్రి నాయన లోకంలో నుంచి తండ్రి నాయన వేరుపరిచిన బిడ్డలుగా మీరు మెచ్చిన బిడ్డలుగా మేము ముందులాగా సహాయం దయచేయండి ప్రభా. మార్నింగ్ ప్రేయర్స్ లీడ్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. ఆత్మీయ శక్తిని బలాన్ని మీరు దయచేసి బిడ్డలు మీరు తండ్రి మరింతగా వాడుకోమని తండ్రి
దాన్ని మీకు విజ్ఞాపం చేస్తున్నాం ప్రభా. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అడిగిన ప్రతి ఈవుని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.